హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఉల్లిగడ్డల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా. కావాల్సింది చింతపండు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నవి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసి కలుపుకోవాలి. ముందైతే మా చిన్నప్పటి రోజుల్లో ఎవరైనా చుట్టం వచ్చిల్లంటే ఇదే కర్రీ వండేది మా అమ్మ. ఉల్లిగడ్డల పులుసు అండ్ బాయిల్ ఎగ్ చేసి పెట్టేది. ఇప్పటి రోజులైతే వేరు. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేస్తే మగ్గుతాయి ఇవి. అప్పుడు చుట్టం వచ్చిందంటే ఈ కర్రీ ఖచ్చితంగా వండి పెట్టేవాళ్ళు. ఇదొకటి అండ్ మసాలా పప్పు, ఎగ్, ఇవి రెండే కర్రీస్ ఉండేవి. ఇప్పుడైతే చికెన్ మటన్లు ఇట్లా ఎర్రగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇంకా కూర మాత్రం ఇట్లా వండుకున్నారంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా మీరు వండినట్టయితే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. చాలా చాలా ఉంటుంది. సేమ్ ఇదే ఇట్లాగే వండుకోండి. ఇంకా మనకు సరిపడినంత సాల్ట్, కారం అయితే వేసి ఒక్క నిమిషం కలుపుకొని కారం మీకు సరిపోయేంత వేసుకోండి. ఎందుకంటే ఆనియన్ పులుసు కాబట్టి ఉల్లిగడ్డ కొంచెం మనకి తీయగా ఉంటుంది. పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువైతే వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు అంతే. తర్వాత దీంట్లోనే కొత్తిమీర వేసి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం దీంట్లో పోసేసి ఉడికించడమే, అంతే. ఎమ్మి ఉల్లిగడ్డల పులుసు రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్క 15 మినిట్స్ మనం ఉడికించినట్టయితే చాలా చాలా టేస్టీగా, చాలా చాలా సూపర్గా ఉల్లిగడ్డల పులుసు రెడీ. కొంచెం మెంతిపిండి వేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవడమే. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పుల్లగా, కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కర్రీస్. ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా వేసి కలిపేసి ఇంకా దింపేయడమే, అంతే. అయిపోయింది కూర. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డల పులుసు విత్ బాయిల్ ఎగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.